Hi, today I'm going to tell a story which touches every heart of the human. నిన్న నైట్ మా అమ్మాయి నాకు ఒక వీడియో చూపించి నాన్న డబ్బులు వేయవా అంది. దేనికి ఎవరికి వేయాలి అంటే షీ షోడ్ మీ వన్ వీడియో సేవ్ పునర్విక. ఆ పాప పేరు పునర్విక శ్రీ. ఆ పాపకి చాలా ప్రమాదకరమైన ఒక డిసీజ్ తో బాధపడుతుంది. సో ఒక ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 16 కోట్లు ఖర్చు అవుతుంది. ఏంటి వీడియో అని చెప్పి నేను చూడటం స్టార్ట్ చేస్తే వేర్ ఇట్ స్టార్టెడ్. పునర్విక అనే ఒక పాప, ఐ థింక్ షీ మైట్ హ్యావ్ 11 months బిట్వీన్. షీ గాట్ ఎ రేర్ డిసీజ్ కాల్డ్ SMA. ఆ పాపకు వచ్చిన డిసీజ్ ఇట్స్ ఎ రేర్ డిసీజ్. కోట్లలో ఒకరికి వస్తుంది ఫర్ ద ట్రీటింగ్. కానీ ఒక ఇంజెక్షన్ ఖర్చు 16 కోట్లు. 16 కోట్ల వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళు 16 కోట్లు ఎక్కడి నుంచి తేగలుగుతారు అని వాళ్ళు దేవుణ్ణి రోజు ప్రార్థించారు. మా పాప ఎవరైనా ఎలా అయినా కాపాడాలి దేవుడా అన్నప్పుడు ఐ థింక్ ఇక్కడ దేవుడు కాదు కాపాడుతుంది, ఇక్కడ కాపాడుతుంది దేవుడు రూపంలో వచ్చిన ఇద్దరు. వన్ ఈస్ ట్రావెల్ విత్ జగదీష్ అండ్ రుద్రరాజు శివ. అసలు వీళ్ళిద్దరిని నేను ఏం చెప్పాలో అసలు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరి గురించి ఒకళ్ళు 100 మందిని చేశారు, 100 మంది 1000 మందిని చేశారు, 1000 మంది లక్షల మందిని చేసింది. సేవ్ పునర్విక అనే వీళ్ళిద్దరు స్టార్ట్ చేసినది ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారా అంటే, అరే ఇలా ఒక పాపకి ఇలా హాస్పిటల్లో ఉందిరా, ఇలా ట్రీట్మెంట్కి డబ్బులు కావాలంటారా అని తెలిసినప్పుడు ఒక ఫ్రెండ్తో అంటే ఫ్రెండ్ ఏమన్నాడంటే, రే గట్టి చెప్తున్నారా, మీకు 10 లక్షల రూపాయలు కూడా ఈ భూమి మీద పుట్టదురా అని చెప్పారు. కానీ వాళ్ళిద్దరు చేసిన ఈ యొక్క యజ్ఞంలో 1,53,29,500 ఈ రోజు 8.5 కోటి రూపాయల డబ్బులు విత్ ఇన్ 10 days లో వాళ్ళు అచీవ్ చేశారు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద హ్యుమానిటేరియన్ విన్. సో ఆ రోజు ఒకడు అన్నాడు, ఇగో ఈడే నీ వల్ల కాదన్నా, నువ్వు ఒక్క 10 లక్షలు కూడా రావన్నా అని. సో అన్నయ్య వచ్చాడు, అమ్మ వచ్చింది, 5 లక్షల రూపాయలు రింగ్ ఇచ్చారు, జనాల్లో ఒక ఉత్తేజం తీసుకొచ్చారు. Second, government is also going to come and support for this initiative what taken by Jagadish and Shiva. I think I can't tell, like I felt very emotional attached to all the people who have supported this initiative. First I want to tell about the mother. The mother who have donated the gold bracelet, she donated. అంటే తను వాళ్ళ కొడుకు వెళ్ళి అడుగుతాడు, అమ్మా నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఒకళ్ళు అరే నువ్వు డొనేట్ చేయొచ్చు కదరా అన్నప్పుడు వాళ్ళ మదర్ నల్లి అడిగినప్పుడు చేసేరా అంటుంది. ఒకడు కామెంట్ చేసాడా ఏంటంటే నీ దగ్గర ఉన్న రింగ్ ఇచ్చేయమని కామెంట్ చేసాడు. ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు చెప్పు. ఇచ్చేనా? అంటే అసలు ఒక రక్త సంబంధం లేదు, ఒక ఊరి సంబంధం లేదు, ఒక ఏ సంబంధాలు లేవు, ఓన్లీ ఒకటే మానవ సంబంధం ఇక్కడ ఉంది. తను 4.5 లక్షల రూపాయల ఇదిని వాళ్ళ అబ్బాయిని డొనేట్ చేయమంది. అండ్ వెన్ ఐ సా దేర్ వీడియోస్, వెరీ బేసిక్ ఫ్యామిలీ, వెరీ బేసిక్ లైఫ్ స్టైల్ దే హ్యాడ్. నిజంగా నేను నా ఫ్యామిలీ అక్కడ ఉండుంటే మేబీ నేను చెయ్యకపోవచ్చేమో. కానీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ అవర్ మదర్ దట్ నేను స్ట్రాంగ్ నమస్కారం చేస్తున్నా వాళ్ళ మదర్కి. సపోర్టెడ్ దిస్ ఇనిషియేటివ్ అండ్ ఐఎమ్ రియల్లీ grateful to our mother to tell that a child is always a child to a mother. పునర్విక మదర్ వాళ్ళ ఫాదరు ఆ పాపని తీసుకొని వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ మదర్ ఎత్తుకున్నప్పుడు నేను ఒక స్టేట్మెంట్ విన్నాను. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఆ పాప ఏడుస్తుంటే అమ్మ నేను ఇదంతా చేస్తుంది నేను ఆనందంగా ఉంచడం కోసం అని. అసలు ఐ డోంట్ నో వాట్ టు సే టు అవర్ మదర్. అంటే ఆమె దేవత, నన్ను అడిగితే మదర్ కదా, ఆమె దేవత డైరెక్ట్ గా. అసలు ఇక్కడ నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే, ఒక అతను ఆ వీడియోలో డబ్బులు ఒక 2 రూపాయలు కాయిన్ వేసేటప్పుడు వాళ్ళని ఏమన్నాడంటే, ఇలాంటి చాలా చూసాము, చాలా మంది ఫ్రాడ్ చేస్తారు అన్నారు. బట్ స్టిల్ వాళ్ళు క్విట్ చేయలేదు. నిజంగా వేరే వాళ్ళు అయితే అరే మనకి ఎందుకు రా ఇంత మందితో మనం తిట్టించుకోవటము అని చెప్పి క్విట్ చేసి ఉండేవాళ్ళు. బట్ రుద్రరాజు, జగదీష్, దే బోత్ హ్యాడ్ ఓన్లీ వన్ ఇంటెన్షన్ టు సేవ్ దిస్ కిడ్. వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేసేటప్పుడు ఇది ఒక ఇంటితోనూ ఒక ఊరితోనూ ఆగల, ప్రతి ఊరిని వీళ్ళు కవర్ చేశారు. వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీస్. నా ఫ్రెండ్, నా ఫ్యామిలీ ఒకళ్ళు ఆ ఊర్లో ఉన్నారంటే కనెక్ట్ తీసుకొని ఆ ఊరికి వెళ్ళి ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసి డొనేషన్ అడిగి, సో ఎంటైర్ villages have come together and entire Andhra Pradesh became one to save Punarvika. ఈ ఇనిషియేటివ్ని 1000 మందికి చేర్చడం కోసం వాళ్ళు కూరగాయల మార్కెట్కి వెళ్ళారు, నైట్ టైమ్ యూనియన్ అసోసియేషన్స్ని కలిశారు, ఆటో డ్రైవర్ అసోసియేషన్ కలిశారు, గుళ్ళకి వెళ్ళారు, చర్చిలకి వెళ్ళారు, ముస్లిమ్స్ మాస్క్ చేసుకునే ప్లేస్ దగ్గరికి వెళ్ళారు. రిలీజియన్స్ దాటి, కమ్యూనిటీస్ దాటి, కాస్ట్లు దాటి దే హ్యావ్ గాన్ టు ద లెవెల్ ఆఫ్ bringing Punarvika live and getting treated. They got 16 crores till now in the last 20 days.
This is the highest achievement made by the human history. Within 15 days they have achieved this thing. నిజాయితీగా ఈ భూమి మీద ఎవరు ఏది స్టార్ట్ చేసినా, నిజాయితీగా ఎవరన్నా సాధించాలి అనుకుంటే, అది చదువు అయినా కానీ, బిజినెస్ అయినా కానీ, ఒకళ్ళకి హెల్ప్ చేయడంలో అయినా సరే, నీలో నిజాయితీగా ఉండి నువ్వు చేయాలనుకుంటే ఎంటైర్ యూనివర్స్ విల్ కమ్ అండ్ సపోర్ట్ యూ. దట్ ఈస్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ హ్యుమానిటేరియన్. సహాయం అనేది ఎవరైనా సరే డబ్బు రూపంలో సాయం చేస్తారు, మాట రూపంలో సాయం చేస్తారు, వాళ్ళ సమయం రూపంలో సాయం చేస్తారు. ఈ 3 సహాయాలు చేసి వాళ్ళు ఇంత డబ్బును కూడబెట్టారు. అంటే ఎవ్రీ సైడ్ ఆఫ్ ద హెల్ప్ దే హ్యావ్ గివెన్ టు దిస్ కిడ్ ఫర్ సేవింగ్ పునర్విక ఫర్ హర్ ట్రీట్మెంట్. ప్రతి ఒక్కళ్ళు హ్యుమానిటేరియన్ బతుకుంది అని చెప్పి వాళ్ళ మనీని డొనేట్ చేశారు. ఒక స్కూల్ పిల్ల తన యొక్క కిటీ దీన్ని పగలు కొట్టి పిల్లలు డబ్బు ఇచ్చింది. కాలేజ్ పిల్లలు వాళ్ళ ట్యూషన్ ఫీజు డబ్బులు ఇచ్చారు. సో ఎవ్రీబడి హూ ఆర్ డొనేటింగ్ ఓన్లీ ఫర్ వన్ కాజ్, టు మేక్ హ్యుమానిటీ లైవ్ ఇన్ దిస్ వరల్డ్. ఇఫ్ యూ ఆస్క్ మీ, దేవుడు ఉన్నాడా అంటే దేవుడు మనిషి రూపంలోనే ఉన్నాడు. సో the highest importance in this story I want to tell is that humanitarian is the biggest thing in this world. ఆ పాప ఆపరేషన్ అయ్యి హ్యాపీగా బయటకు వచ్చినప్పుడు కొన్ని లక్షల మంది జనం ఆ పాప రిలేషన్స్ అయిపోయారు. ఒకడు అన్న అవుతాడు, ఒకడు తమ్ముడు అవుతాడు, ఒకడు బాబాయ్ అవుతాడు, ఒకడు తాత అవుతాడు, ఒకడు అమ్మమ్మ అవుతాడు, ఒకడు నాయనమ్మ అవుతాడు, ఒకడు మామయ్య అవుతాడు. I think everybody who have donated, who have supported her, they all are own that child. They are the relatives of that child. So I want to thank each and everybody who have been supporting and supported to this Punarvika. I am very thankful to each and everybody for saving Punarvika. Let's all support Punarvika and let's pray for her operation and come out from the operation with so much of happiness to play with everybody who have supported her for making her to play, dance and study. This is what I want to tell on this story today. By Punarvika, through you once again prove that humanitarian is the biggest thing in this world. Thank you, Punarvika. I wish and pray Sai Baba that you get a speedy recovery and let's meet everybody who have supported you. It started with one person. ఒక్కళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి 100 మందికి వెళ్ళింది, 100 మంది నుంచి 1000 మందికి వెళ్ళింది, 1000 మంది నుంచి లక్షల మందికి వెళ్ళింది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ తరపున సోషల్ మీడియాలో కానీ, మెసేజెస్లో కానీ, కాల్స్లో కానీ అందరికీ కాల్ చేసి ఈ మెసేజ్ని పాస్ చేస్తానే ఉన్నారు కంటిన్యూస్గా. దిస్ టెల్స్ హ్యుమానిటీ ఈజ్ గాడ్.